2025 వచ్చేస్తోంది. షష్టగ్రహ కూటమి వచ్చేసింది అని చెప్పి మనం యూట్యూబ్ అట్లా ఓపెన్ చేసినా, ఏ ఛానల్ ఓపెన్ చేసినా షష్టగ్రహ కూటమి వచ్చేసింది. అదైపోతుంది, ఇదైపోతుంది. ఇదిగో ఇక 2025తో లాస్ట్. ఇంక మనం ఉండము, ప్రళయాలొచ్చేస్తాయి, వరదలొచ్చేస్తాయి, రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. అసలు ఇదంతా నిజమా? కాదా? ఈ షష్టగ్రహ కూటమి అంటే ఏంటి? ఈ 2025లో జరగబోయేది ఏంటి? అసలు జరిగేదేంటి? ఈ వివరాలన్నీ తెలియచేయడానికి ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్ విద్వాన్, దేవి ఉపాసకులు డాక్టర్ దేవిశ్రీ గురూజీ గారు. నమస్కారం గురువుగారు. బ్రహ్మోస్మి. సార్ చెప్పండి సార్. ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు ఈ 6 గ్రహాల మహాకూటమి, ఈ విషయంలో చాలామంది విధాలుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఓకే, కొందరు భయపడుతూ ఉన్నారు, కొందరు ఇవన్నీ కూడా అబద్ధము అంటున్నారు. నిజమే, కానీ ఈ 6 గ్రహాలు ఒక చోటు ఉండడం, అది ప్రకృతిలో కొన్ని మార్పులోనే వస్తాయి. అది సహజ సిద్ధాంతం. ఎందుకంటే మనకున్న 9 గ్రహాల్లో 7 గ్రహాలు మరియు 2 గ్రహాలు, అంటే రాహుకేతు 2 గ్రహాలు, వీటిని ఛాయాగ్రహాలే అని వాటికి పేరు. అంటే నీడ, ఛాయ అంటే వాటికి పరిపూర్ణమైన తనదే అయిన ఒక క్షేత్రం కానీ, లేదో తనదే అయిన ఒక స్వరూపం కానీ, తనదే అయిన ఒక స్వక్షేత్రాలు అనే వాటికి ఉండవు. అందుకే ఈ 12 రాశుల్లో ప్రతి రాశికి ఒక స్వక్షేత్రం అని ఒక విశేషంగా మనం పెట్టాం. మరియు వారంలో 7 రోజులకి ఆ 7 గ్రహాల పేర్లు ఉన్నాయి. ఆదివారం సూర్యుడని, సోమవారం చంద్రుడని, ఇలా 7 రోజులే ఉన్నాయి, 9 రోజులు లేదు. వాటిని మనం వదిలేసాం. అయితే అయినప్పటికీ ఈ రాహు కేతువులు విశిష్టత ఏంటంటే, మనం గ్రహణాలు ఎలా సంభవిస్తాయని మనకు తెలుసు. ఖగోళ శాస్త్రంలో దీని గురించి ఎన్నో విధాల పరిపరిగా మనకి శ్లోకాలు లభిస్తాయి. ఒక విజ్ఞానులు మనకి ఎన్నో పుస్తకాలను కూడా రచించి ఇచ్చారు. స్కూళ్ళల్లో కూడా పిల్లల్ని కూడా అడిగితే ఇప్పుడు గ్రహణాలు ఎలా జరుగుతాయంటే ఈజీగా తెలియచేస్తారు. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్, నాలెడ్జ్, గుడ్, అందరికీ తెలిసినదే. కానీ ఖగోళ శాస్త్రంలోనే గ్రహాల ప్రభావం భూమిపైన చూపించడం వల్ల భూమిలో ఋతువులు అనేవి మారుతూ ఉంటాయి. మనకు అందరికీ తెలుసు. ఇప్పుడు విదేశాల్లో వెళ్ళి సీజన్స్ ఎన్ని అని అడిగితే వాళ్ళు 4 చెప్తారు. అదే మన భారతదేశంలో అడిగితే 6 ఋతువులు అంటాం. మనకి మాత్రం 6, వేరే వాళ్ళకి 4 ఉన్నాయి. ఎందుకు అంటే ఏదే ఒక శక్తి కానీ, ఈ ఒక 9 గ్రహాల్ని మనం ఏదైతే తీసుకుంటున్నామో అన్ని గ్రహాల ప్రభావము కేవలం భారత భూమిపై మాత్రమే పరిపూర్ణంగా పడుతుంది. అందుకే మన పురాణాల్లో కావచ్చు, మహాభారతంలో కావచ్చు, భాగవతంలో కావచ్చు, ఇక్కడ నదీలకు కావచ్చు, సముద్రాలకు కావచ్చు, వీటన్నిటికీ కూడా పురాతనమైన ఏ ఒక నాగరికతను తీసుకున్నా కూడా ఇతిహాసంలో మనం చూస్తే ఇక్కడ దేవతలు ఉదయించారని, శాస్త్రం, నాగరికత, వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా ఉత్పత్తి అయింది ఇక్కడి నుంచి. సృష్టి అనేది, సృష్టికి మూలం భారతదేశం అనేది చూపిస్తుంది. అంటే అంత గొప్ప దేశం ఈ భారతదేశం. ఇక్కడ జన్మించడమే మన భాగ్యం. అయితే ఈ గ్రహాలకి సంబంధించిన అద్భుతమైన నాలెడ్జ్ అనేది ఉండేది కూడా మన భారతీయులకు మాత్రమే. అందుకే ఇక్కడ గ్రహాల గురించి అందరూ విశ్లేషిస్తూ ఉంటారు. అదే వేరే దేశాల్లో మాట్లాడరు. ఖగోళ శాస్త్రంలో ఉన్న సైంటిస్టులు ఈ గ్రహం ఇక్కడుంది, ఇది ఇన్ని డిగ్రీలో వెళ్తూ ఉంది, ఇప్పుడు ఇలాంటివి జరుగుతాయి అని తెలియచేస్తారు. అంతేగాని ఆ గ్రహాలు ఇలా ఉండేటప్పుడు ఎటువంటి ప్రతిఫలం భూమి అనుభవిస్తారు, ఇక్కడున్న జీవరాశులపైన ఏంటి అనేది ఆ యొక్క విశ్లేషణ కేవలం భారతదేశంలో మాత్రమే ఉంది. దానికి శ్లోకాలు ఉన్నాయి, పూర్వీకులు ఋషులు తెలియచేసిన మంత్రాలు ఉన్నాయి. దాన్ని చదువుకుంటే మనకు అర్థమైపోతుంది. అయితే ఇక్కడ ప్రశ్న, ఈ ఒక రాబోయే రోజుల్లో జరిగే ఈ 2 గ్రహణాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రత్యేకంగా మనకి ఉగాది లోపల ప్రపంచంలో 2 గ్రహణాలు జరుగుతాయి. అంటే ఈ గ్రహణాలు జరిగేటప్పుడు చంద్రగ్రహణము మరియు సూర్యగ్రహణం, ఇవి 2 ఇప్పుడు మధ్యలో ఉంటాయి. వాటి ప్రభావం భారతదేశం పైన ఉండదు, కనబడదు కూడా భారతదేశానికి. ఇక్కడ ఆచరించే పరిస్థితి రాదు. కానీ అమెరికా, కొన్ని యూరోప్ కంట్రీలో, ఉత్తర ఏషియా కంట్రీలో కొన్ని చోట్ల మాత్రం
మరియు కొన్ని సముద్రాల్లో మహాసాగరాల్లో ఈ ఒక గ్రహణ ప్రభావం అనేది పడుతుంది. గ్రహణం నుంచి గ్రహణం మధ్యలో ఇప్పటివరకు మనం ఇతిహాసం చూస్తే ఈ పూర్ణ చంద్రగ్రహణం, పూర్ణ సూర్యగ్రహణాలు ఎప్పుడైతే జరుగుతాయో ఆ సమయంలో ఎక్కడెక్కడైతే ఆ ఒక గ్రహణ ప్రభావం అంటే ఆ రేస్ అనేది భూమిపై ప్రకృతిపై ఎక్కడ పడుతుందో అక్కడ చిన్న చిన్న ప్రకృతి వికోపాలు జరుగుతూ ఉంటాయి. ఇది సహజమే. మనమందరూ ఆలోచించాలి, ఒక సూర్యుడు ఉదయించి అస్తమించి ఆ సమయానికి చేరుకోవడానికి 24 గంటలు పడుతుంది. అంటే ఈరోజు సూర్యోదయం నుంచి రేపటి సూర్యోదయం వరకు 24 గంటలు టైం తీసుకుంటుంది. అదే విధానంగా చంద్రోదయం నుంచి మళ్ళీ చంద్రోదయం అవ్వడానికి 24 గంటలు. ఇది సహజం, సిద్ధాంతం అందరికీ తెలిసినదే. 24 గంటల్లో జరిగే ప్రక్రియ కేవలం 1 అవర్లో జరిగేస్తే సూర్యుడు అస్తమించి ఉదయించేస్తాడు. గ్రహణం అంటే 1 అవర్లోనే జరిగేసింది అంటే అది అధికం అమృతం విషం, అంటే అది విషమే, అది చెడే అని అర్థం. అంటే ప్రకృతిలో ఆ సమయంలో మనం ఆహారం తినడం కానీ కొన్నిటిని ఆచరించడం వల్ల ఇట్స్ ఎ నెగిటివ్. ఇది మనం ఎలా అనుకోవచ్చు, ఇది సత్యమా మిథ్యమా అంటే దీన్ని మనం ఇంకా రీసెర్చ్ చేసేంత డెవలప్మెంట్ అవ్వాలి. ఎందుకంటే ఎవరికైనా ప్రశ్నించే వాళ్ళకి అర్హత ఉండాలి, దాన్ని వినే వాళ్ళకి అర్హత ఉండాలి. ఎందుకంటే దానికి తెలిసిన వాళ్ళ గురించినే తెలుసు. ఇప్పుడు కెమిస్ట్రీ టీచరు కెమిస్ట్రీ గురించి స్టూడెంట్స్ని అడిగితే తెలిసింటే వాళ్ళు చెప్తారు. అదే మ్యాథ్స్ టీచర్ దగ్గర మన కెమిస్ట్రీ గురించి ఆన్సర్స్ ఇస్తే వాళ్ళకి ఏం అర్థం అవ్వదు. అలా ఫస్ట్ వాళ్ళకి దాంట్లో నాలెడ్జ్ ఉంటే వాళ్ళు దాన్ని పరిశీలించి ఇది రైట్ ఇది రాంగ్ అని వాళ్ళు నిర్ధారించే వాళ్ళు ఉంటే మాత్రమే ఈ సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఈ గ్రహాల సబ్జెక్ట్ ఇది చాలా పెద్దది, దీన్ని ఎవరు మాట్లాడలేరు, ఎవరు అర్థం చేసుకోవడం కష్టం, ఎన్నో సంవత్సరాలు కావాలి. జ్యోతిష విభాగంలో వెళ్ళినా ఎన్నో సంవత్సరాలు పడుతుంది. ప్రతిరోజు మనం అధ్యయనం చేస్తూ 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 అందులో ప్రావీణ్యత సాధిస్తారు. అన్నీ తెలుసుకున్న తక్షణం జ్యోతిషులు అయిపోరు. ఇప్పుడు ఎన్నో కాలేజ్లో పెద్ద పెద్ద జ్యోతిష లెక్చరర్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, వాళ్ళంతా కూర్చొని జ్యోతిషం చెప్పరే. ఎందుకంటే అది అధ్యయనం చేస్తూ 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 వాళ్ళు ఆ స్థానాన్ని ఎన్నుకుంటారు. అలా అధ్యయనం చేసిన వాళ్ళు పూర్వంలో ఈ గ్రహాలు ఇలా వచ్చినప్పుడు ఏం జరిగింది, ఏ గ్రహస్థితులు ఎలా ప్రభావం ఉంటుంది అనేది అని తెలియచేస్తుంది. ఇక్కడ 6 గ్రహాలు ఇలా ఉండేటప్పుడు దీన్ని గ్రహమాలికా యోగం అంటాం. అంటే పక్కనే ఆ 30 డిగ్రీలోనే అన్ని గ్రహాలు వాటి కక్షలో అవంతకవే అక్కడే ఉంటాయి, వేరే చోటు ఉండవు. ఎందుకంటే ఒకే చోటు అన్ని చేరుకుంటే అవి క్రాష్ అయిపోతాయి, అవ్వవు. తనదైన ప్రతి గ్రహానికి ఒక కక్ష అనేది ఉంటుంది. ఆ కక్షలో అవంతకవి తిరుగుతూ అవి ఆ ప్రదేశంలో ఆ 30 డిగ్రీ అంతరంలోనే అన్నీ ఉంటాయి. ఒక వాటి కక్షలో పక్కన ఒకే 30 డిగ్రీలో మనం ఒక రేఖల వాటిని పక్కనే చూడొచ్చు. అటువంటి దివ్యమైన దృష్టి మనకు కలుగుతుంది. ఈ మంత్ ఎండ్ నుంచి ప్రారంభం అవుతుంది. అది ఇక్కడ విశేషంగా ప్రకృతి పైన ఏం జరుగుతుంది అని తర్వాత తెలియచేస్తా. అయితే ఆ గ్రహాలు ఒకే చోటు ఉండేటప్పుడు వాటి నుంచి విడుదలయ్యే ఏదైతే ఒక ప్రభావం ఉంటుందో అది భూమి స్వీకరిస్తుంది. అప్పుడు భూమిలో చాలా వ్యత్యాసాలు అయితే వస్తాయి. ఇప్పుడు అధిక ఉష్ణోగ్రత ఇది వస్తుంది, అంటే ఎండలు చాలా ఎక్కువ అవుతాయి దీని ప్రభావం వల్ల. తర్వాత వర్షాకాలంలో అధికమైన వర్షం కూడా అవుతుంది, అధికమైన వర్షము జరుగుతుంది. తర్వాత గాలి వచ్చినప్పుడు గాలి కూడా అధికంగా ఉంటుంది ఈసారి. అంటే ఈ 3 ప్రమాదాలు జరుగుతాయి. ఒక్క చోటు అతివృష్టి జరుగుతుంది, ఇంకొక చోటు అనావృష్టి కూడా జరుగుతుంది. ఇవన్నీ జరుగుతాయి. ఈ సంవత్సరమే అంతుంది, అలా ఉంది, జరుగుతుంది. ఈ గ్రహాలే ప్రభావం అనేది కాదు, ఈ సంవత్సరం ప్రభావమే అంత. కానీ ఈ గ్రహాల ప్రభావం వల్ల ఏం జరుగుతుంది అంటే విధ్వంసాలు అయితే ఏమి సృష్టి అవ్వవు, కానీ ప్రకృతిలో వికోపాలు జరగడం సహజమే. ఇది జరుగుతూ ఉంటాయి, ఇది ప్రకృతి సిద్ధాంతం. కానీ ఈ మనకి ఇటువంటి గ్రహాలు ఆకాశకాయంలో ఇంకా వేళ్ళన్నీ ఉన్నాయి. సూర్యుడు భూమికి ఉండేది ఒకడే, మనకు కనబడుతూ ఉన్నారు. ఇటువంటి సూర్యులు ఇంకా ఎన్నో మంది ఉన్నారు. చంద్రులు మనకు భూమికి ఒకరే కనబడేది. ఇటువంటి చంద్రులు ఇంకెన్నో ఉన్నాయి. ఒక్కొక్క గ్రహానికి వెళ్తే ఇంకొక అన్ని 100 కనబడతాయి. అలా మనము దీంట్లో డీప్గా వెళ్ళంతా ఇంకంత అద్భుతమైన నాలెడ్జ్ పెరుగుతూనే ఉంటుంది. నో ఎండ్. స్పేస్ ఎలా ఎండ్ ఉండదో ఈ గ్రహాల గురించి మాట్లాడితే ఎండ్ అనేది సబ్జెక్ట్ అనేది ఉండదు. కానీ ఈ 7-9 గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం భూమిపైన సంపర్కం. అంటే ఇప్పుడు మనకి మొబైల్లో ఎవరికైనా కాల్ చేస్తే నెట్వర్క్ అంటాం కదా, అలా ఈ భూమికి ఈ 7-9 గ్రహాలకి మాత్రమే నెట్వర్క్ ఉంది. అందుకే ఆ గ్రహాలు పరిధిలో ఈ భూమి ఉంది కాబట్టి అక్కడ ఏం వ్యత్యాసం వచ్చినా ప్రభావం ఇక్కడే చూపిస్తుంది. మనం అంటే ఎక్కడో స్విచ్ ఆన్ చేస్తాం, లైట్ ఎక్కడో ఆన్ అవుతుంది, కానీ వెలుగు మాత్రం ఇక్కడ పడుతుంది కదా. వెలుగుకి దీనికి కనెక్షన్ లేదు, మధ్యలో గాలి ఒకటే, పంచభూతాలు. కానీ వైరింగ్ అయిండేది లైట్కి స్విచ్కి మాత్రమే, కానీ వెలుగు ఇక్కడ మనం చూస్తాం. అలా ఆ గ్రహాల ప్రభావం భూమి పైన పడినప్పుడు ఖచ్చితంగా కాస్త
వ్యత్యాసాలు అయితే వస్తాయి. ప్రతి ఒక్క జీవరాశులపైన సముద్రాలపైన చూపిస్తుంది. కానీ మీరు ఏ భావంతో అడిగారో, జనాలు ఏం ప్రచారం చేస్తున్నారో అంత పెద్దగా అయితే ఏమీ జరగదు. చిన్న ప్రకృతి వికోపాలు అయితే ఈ 2025 ఏప్రిల్ నుంచి కమింగ్ 2026 ఏప్రిల్ మధ్యలో ఖచ్చితంగా జలప్రళయం అంటే ఈ సునామీ లాంటిది చిన్నగా ఎక్కడైనా జరుగుతుంది. అదంతూ ఖచ్చితం. ఇది మన భారతదేశం చుట్టుపక్కల అయితే ఎక్కడ జరగదు, విదేశాల్లోనే ఇది జరిగేది. దాని నుంచి భయం చెందేది అవసరం లేదు. రెండోది, భారతదేశంలో వర్షాలు అధికంగా ఉంటాయి, ఎండలు విపరీతంగా ఉంటాయి. తర్వాత భూకంపం కూడా చిన్నగా జరుగుతుంది. ఈ భారతదేశానికి ఉత్తరాఖండ్ ఇలాంటి నియరెస్ట్ చిన్నగా భూమి కంపించడం అంటాం కదా, అలాంటి చిన్నగా మైనర్ జరుగుతుంది. దానివల్ల ప్రాణహాని అయితే ఏమి ఉండదు. భూభాగంలో కాస్త ప్రకృతిలో జనాలు కొంచెం భయానికి ఆందోళన చెందుతారు, అంతేగాని వేరే ఇంకేమీ జరగదు. అన్నీ సత్యాలే, కానీ జనాలు ఏదైతే భయపెడుతున్నారో అవన్నీ మిథ్యం నా ప్రకారం. అందురించి ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. ప్రకృతిలో ఏమొచ్చినా మనం స్వీకరించాల్సినదే. స్వీకరించే ధర్మం ఉంటే అన్నిటినీ ఎదిరించవచ్చు. దాని నుంచి ఒకటే నేను తెలియచేస్తా, మీ మనోబలం, ఆత్మబలం అనేది విల్ పవర్ అంటాం, అది స్ట్రాంగ్ ఉంటే ఏ గ్రహాలు మిమ్మల్ని ఏమీ చేయవు. దయచేసి అర్థం చేసుకోండి. ముందు ఆత్మస్థైర్యాన్ని పెంచుకొని ధైర్యంగా నేను ఏదైనా శాసిస్తాను అనే ఒక అద్భుతమైన దృష్టిని మీరు కల్పించుకోండి. ఖచ్చితంగా మీరు అనుకోనివన్నీ జరుగుతాయి.